మనతో పాటు ఇదేంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు లక్షలాది మంది చూస్తున్నటువంటి సాక్షి టీవీలో కనిపిస్తున్నారు. ప్రత్యక్షంగా ఆయన మన కంటికి కనిపిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి చూడండి. ఎందుకు చూడమంటున్నానంటే మీకు ఇప్పుడు ఓ పచ్చ మీడియాలో వచ్చిన వార్తను నేను చూపించబోతున్నాను. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కనిపిస్తున్నారా లేదా? అక్కడ ఆయన కూర్చున్నారా లేదా? కానీ ఇప్పుడు నేను పచ్చ మీడియా వార్తను ఒకటి చూపిస్తాను. వెంకటరామరెడ్డి తన అనుచరులతో కలిసి కారంపూడిలోని టీడీపీ నాయకులపై దాడులకు పాల్పడ్డారు. నిన్న రాత్రి నుంచి కనిపించని పిన్నెల్లి సోదరులు పారిపోయారు, అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయారు, ఎక్కడా లేరు. ఇది వార్త ఇప్పుడే వచ్చింది ఎల్లో మీడియా. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు మాచర్ల నియోజకవర్గాన్ని వదిలి పరారైనట్లు కూడా తెలుస్తుంది. గత 15 ఏళ్ల నుంచి కూడా మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలు సృష్టించిన పిన్నెల్లి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, అతని సోదరులు పిన్నెల్లి వెంకటరామరెడ్డి నిన్న ఎన్నికల 13వ తారీఖు జరిగిన పోలింగ్ సందర్భంగా మాచర్ల ఏం సార్ మీరు రాష్ట్రం ప్రజలకు కనిపించకుండా పరారైపోయారట, ఎక్కడో అండర్ గ్రౌండ్ లో ఉన్నారట. కొద్దిసేపటి క్రితం వార్త చూశాను, మీరేమో ఇక్కడ సాక్షి టీవీలో ప్రత్యక్షంగా అందరికి కనిపిస్తున్నారు, లక్షలాది మంది టీవీ చూస్తున్నారు. రామకృష్ణారెడ్డి గారు అన్నా నమస్కారం. నమస్తే. నాకు ఇప్పుడే తెలిసింది, నా నోటీస్ కూడా ఇప్పుడే వచ్చింది. ఓకే. కొన్ని టీవీల్లో మేమేదో అండర్ గ్రౌండ్ పోయినామని చెప్తా ఉన్నారు. పల్నాడులో మేము 30 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తా ఉన్నాం. ఓకే. ఇప్పుడు మా కుటుంబంలో 8వ మేము పోటీ చేస్తా ఉన్నాం వరుసగా. నేను 5వ పోటీ చేస్తా ఉన్నాను. అవును. ఎక్కడా కూడా పారిపోవాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నిజాయితీగా మేము కార్యకర్తల కోసం, పార్టీ కోసం మేము పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా పార్టీ కోసం, మా కేడర్ కోసం నిలబడతాం. అంతేగాని ఎవరినో చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే నా మీద పోటీ చేసిన బ్రహ్మానందరెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను 2009లో నా మీద పోటీ చేసి ఓడిపోయాడు. అవును. 2012లో ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ప్రయోగం చేశారు. 2014లో నా మీద పోటీ చేశారు. 2019లో పోటీ చేస్తారు, ఓడిపోయారు. ఇప్పుడు కూడా అదే 2009లో నా మీద పోటీ చేసిన బ్రహ్మానందరెడ్డి చిత్తుగా ఓడిపోతా ఉన్నాం. కానీ మొన్న జరిగిన ఎలక్షన్స్ ఏదైతే ఉందో ప్రీ ప్లాన్డ్గా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న నాయకులందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో నన్ను ఎలాగైనా సరే ఓడించాలి, నన్ను నిలువరించాలనే ఒక ఆలోచనతోటి ఒక్క 10 రోజుల ముందు ఎస్పీని మార్చారు. ఒక్క 2 రోజుల ముందు, ఎలక్షన్స్కి 2 రోజుల ముందు ఒక సిఐని, కారంపూడికి ఒక సిఐని కూడా, నారాయణ స్వామి అనే సిఐని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. నారాయణ స్వామి అనే సిఐ గతంలో అదే కారంపూడికి ఎస్ఐగా పనిచేశాడు. అతను కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నారాయణ స్వామి. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు. వీళ్ళకి ఒత్తాసుగా ఎస్పీ బిందు మాధవ్, ముగ్గురు కలిసి ప్రీ ప్లాన్డ్గా వాళ్ళకు సంబంధించిన 4 గ్రామాల్లో ఆడ రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతో, ముందస్తు ప్రణాళికతోటి 1 తొబ్బరుగోడు, 2 ఒప్పిచర్ల, 3 చింతపల్లి, 4 పాలవాయి గేట్. ఈ 4 గ్రామాలలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి మా పార్టీకి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బూతుల్లో ఉంచి లాగేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి గొడవలు చేసింది వాళ్ళు, కొట్టింది వాళ్ళు, దెబ్బలు తిన్నది మా వాళ్ళు. ఈరోజు మా మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఎవరైతే ఈ అల్లర్ల కారణమైన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో సిఐ నారాయణ స్వామి ఇప్పటికి కూడా అక్కడే ఉన్నాడు. ఓకే. మేమేదో పారిపోయినాము, మేమేదో గొడవలు చేసినామని కొంతమంది మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, మాకంత అవసరం లేదు. దమ్ము ధైర్యం ఉంటే ఏ మీడియా అయితే ప్రచారం చేశారో వాళ్ళకి డైరెక్ట్గా కూడా నేను చెప్తా ఉన్నాను,
మీరు ఏ రకంగా ఏ విషయం కావాలన్నా కూడా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. మ్మ్. మేము ఎక్కడా కూడా మాకై మేము గొడవలు చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మేము గొడవలు చేస్తే, మేము కావాలని చేస్తే మా వాళ్ళు ఎందుకు దెబ్బలు తింటారు? ఎస్. గడిచిన 4 ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కడా కూడా గొడవలు జరగని సంఘటన. కానీ ఇప్పుడు గొడవలు ఎందుకు జరుగుతున్నాయనంటే ప్రీ ప్లాన్డ్గా వీళ్ళందరూ కూడా నన్ను నిలవరించాలి, నన్ను ఓడించాలని ఒక కుట్రతోటి, ముందస్తు కుట్రతోటి వాళ్ళు ఈ రకమైన దాడులు చేసి భయభ్రాంతులు చేసే కార్యక్రమం చేశారు. ఎంత దుర్మార్గమైన విషయం అంటే ఒక సామాజిక వర్గం ఎక్కువగా ఉండే గ్రామాల్లో సరిగా పోలింగ్ జరగదు, సరిగా సెక్యూరిటీ ఇవ్వరని మేము ముందస్తు అనుమానంతో హైకోర్టుకు వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకొచ్చిన దాన్ని కలెక్టర్ ఇంప్లిమెంట్ చేయకుండా కలెక్టర్ ఎస్పీ ఇద్దరు కలిసి దాన్ని బుల్డోజ్ చేసేసి ఈరోజు ఈ దాడులు, ఈ గొడవలు జరగడానికి కారణం ఎస్పీ బిందు మాధవ్, జిల్లా కలెక్టరు, సిఐ నారాయణ స్వామి సిఐ, వీళ్ళు ముగ్గురే కారణం. వీళ్ళ వల్లే గొడవలు జరిగినాయి. సార్, ఇదేంటిది? మాచర్లలో రక్తం పారాల్సిందే ఎన్నికలైనటువంటి రోజున మరుసటి రోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్త. మాచర్లలో రక్తం పారాల్సిందే, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి సోదరుల అరాచకం అనంటూ మరుసటి రోజు కూడా మీ సోదరుడి ఫోటోతో సహా వార్తను ప్రచురించింది ఈనాడు దినపత్రిక. ఈశ్వర్ గారు సార్ వాళ్ళు ఒక సంవత్సరం నుంచి ఒక ప్రీ ప్లాన్డ్ గా ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఈనాడులో మా మీద ఒకే దుష్ప్రచారం చేస్తూ, మా మీద లేనిపోని కూడా కథనాలు ప్రచురిస్తూ ముందస్తు ప్రణాళిక ప్రకారమే మమ్మల్ని అన్ప్లాపర్లు చేసి మమ్మల్ని ఏదో రకంగా కూడా ఓడించడానికి ముందస్తు ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంది. ఇవన్నీ మేము గమనిస్తా ఉన్నాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఏ రకంగా కూడా మనం నిలవరించడానికి ప్రయత్నం చేసినా మేము లోకల్గా ఉంటాం. గడిచిన 4 ఎలక్షన్లో ఏ రకంగా కూడా ప్రజల యొక్క ఆశీస్సులతో గెలిచామో ఖచ్చితంగా మీరే చూస్తారు, ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు. జూన్ 4వ తారీఖు ఏదైతే పోలింగ్ ఆ రోజు రిజల్ట్స్ రాబోతా ఉన్నాయో మంచి మెజారిటీ తోటి మాచర్ల నుంచి 5వసారి నేను గెలవబోతా ఉన్నాను. 2వసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. ఎవరైతే ఈ అల్లర్లు కారణమైన అధికారులు ఉన్నారో, నాయకులు ఉన్నారో, ఎక్కడి నుంచి కుట్ర జరిగిందో వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నిన్న నేను సీఎం గారిని పర్సనల్ గా కలవడం జరిగింది. ఈ సంఘటన వెనక ఎవరున్నారో దాని మీద లోతైన దర్యాప్తు జరపాలని కూడా నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరటం జరిగింది.